సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. పారదర్శకంగా డబుల్ బెడ్రూమ్ల పంపిణీ. జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ వెల్లడి. అకాల వర్షానికి వరి రైతు విలవిల. పట్టణంలో పలుచోట్ల మోకాళ్ల వరకు ప్రవహించిన వరద నీరు. మర్పల్లిలో ఓ భవనం స్లాబ్ కూలడంతో పలువురికి గాయాలు. మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి తరలింపు. మొంబాపూర్లో కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 35 మంది గర్భిణీలకు శ్రీమంతం. బషీరాబాద్లో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితులు. బషీరాబాద్లో పెన్షన్ మంజూరు చేయాలంటూ ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్న కొందరు మహిళలు. ఏఎస్ కంప్యూటర్లో ముగిసిన 45 రోజుల శిక్షణ శిబిరం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని డబుల్ బెడ్రూమ్లను పారదర్శకంగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ డబుల్ బెడ్రూమ్ల పంపిణీ గురించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ల కోసం 8,333 దరఖాస్తులు అందాయని, అందులో 1,001 డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. అందులో 561 డబుల్ బెడ్రూమ్లు పూర్తిగా నిర్మించారని, వాటిని లబ్ధిదారులకు కేటాయించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నామని, ర్యాండమైజేషన్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల వివరాలు తెలుసుకున్న అనంతరం డబుల్ బెడ్రూమ్ల పంపిణీ జరగనుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాథోడ్ దశరథ్ సింగ్, మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి సమక్షంలో చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటచారి, ఉమాశంకర్ ప్రసాద్, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షానికి వరి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ పక్క వర్షానికి, మరో పక్క అధికారుల నిర్లక్ష్యానికి రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. శనివారం కురిసిన వర్షానికి వికారాబాద్ జిల్లాలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర వరి ధాన్యం కొంతమేర తడిసి ముద్దయింది. రైతులు ఎండకు ఎండుతూ, వానకు నానుతూ రాత్రింబవళ్లు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గరే ఉంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు బస్తాలు లేకపోవడంతో బస్తాలు ఉన్నా లోడింగ్ ధాన్యం తరలించేందుకు లారీల సమస్యతో పాటు వరి ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం తమ దగ్గర స్థలం లేదంటూ రైసు మిల్లు యజమానులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారా లేదా అంటూ రైతులు అయోమయానికి లోనవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి తాండూరు పట్టణంలోని పలు వార్డులలో వరద నీరు మోకాల మేరకు ప్రవహించింది. శాంత్ మహల్ చౌరస్తాలో గల ఓ బట్టల షాపులో వరద నీరు చేరింది. దీంతో షాపు యజమాని, వినియోగదారులు అసౌకర్యానికి గురయ్యారు. ఆదర్శ నగర్, విజ్ఞాన్పూర్ కాలనీ తదితర లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది.
చేసినట్లా కాదు, కళ్ళు రిటర్న్ చేయాలా మీరు? అది రిటర్న్ చైర్మన్ ఏరియా ఇది. చైర్మన్ ఏరియా అంటే ఎట్లా ఉండాలో తెలుసా? వీడియో చేసేయమని బోలో. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో ఎస్సీ కార్పొరేషన్ భవనంలోని ఓ హోటల్లో స్లాబ్ కూలిపోవడంతో 4 శిథిలాల కింద చిక్కుకున్నారు. శనివారం జరిగిన ఈ సంఘటనలో శిథిలాల కింద ఉన్న వారిని స్థానికులు పోలీసులు బయటికి తీశారు. గాయపడ్డ వారిని సంగారెడ్డిలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంగారెడ్డి ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది ని గడ్డం ప్రసాద్ తెలిపారు. కాగా ఇదే విషయంలో ఈ సంఘటనపై దర్యాప్తు చేసి చట్టపరంగా చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. ఈరోజు మర్పల్లి గ్రామంలో చిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు ఒక 50 సంవత్సరాల కిందట ఒక షాప్స్ కట్టారు. ఆ షాప్స్ కట్టిన తర్వాత ఈ ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు ఒక బేగర్ రాములు అతనికి షాప్ని హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత బేగర్ రాములు చనిపోయాడు. తర్వాత వాళ్ళ కొడుకు చక్రపాణి ఆ హోటల్ ప్రెమిసెస్ని ఒక నజీర్ అనే అతనికి 6 months బ్యాక్ రెంట్కి ఇచ్చాడు. నజీరు దాంట్లో హెచ్కేఎన్ టిఫిన్ సెంటర్ నడిపిస్తున్నాడు. ఈరోజు మార్నింగ్ సుమారు 11 o'clock హోటల్లో కొంతమంది టిఫిన్ చేస్తున్నారు. అప్పటికి కొంతమంది ఎక్కువనే ఉన్నారు ఆ హోటల్లో. లాస్ట్కి ఒక 4 members, ఒక చిన్న అమ్మాయి ప్లస్ ఒక 3 మగపిల్లలు హోటల్లో ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఈ యొక్క స్లాబ్ కూలిపోయింది. ఆ స్లాబ్ కూలిపోవడం వల్ల వాళ్ళ మట్టి కింద ఇరికిపోయినారు. మనకి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్ పక్కన ఉన్నటువంటి మన ఎస్ఐ రౌఫ్ అండ్ మరపల్లి మోహన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ గారు సంఘటన స్థలానికి చేరి పబ్లిక్ సాయంతో మొత్తం వాళ్ళు రెస్క్యూ చేశారు. రెస్క్యూ చేసి వాళ్ళని ఇంజూర్డ్ పర్సన్స్ని సంగారెడ్డి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. దాంట్లో చిన్న ఒక అమ్మాయి 12 సంవత్సరాల అమ్మాయి కూడా ఉంది. చందన్ అనే అమ్మాయి ఉంది. శివకుమార్ ఉన్నాడు, ప్లస్ నజీర్ ఉన్నాడు, రమేష్ అంటే అతను ఉన్నాడు. వాళ్ళకు ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళని హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు తక్షణ సాయం, మెడికల్ సాయం కోసం మేము ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వీళ్ళు సీరియస్ ఎవరేం లేదు. వాళ్ళ యొక్క ఈ ఇన్సిడెంట్లో ఎవరైతే బాధితులు వాళ్ళపైన మేము చట్టపరమైన చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది. కంజర్ల విజయలక్ష్మి యాదవ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పెద్దెముల మండలం మోంబాపూర్ గ్రామంలో 35 మంది గర్భిణీలకు శ్రీమంతోత్సవం నిర్వహించారు. శుక్రవారం మోంబాపూర్ గ్రామంలోని శ్రీ గోపాలకృష్ణ దేవాలయంలో నిర్వహించిన శ్రీమంతోత్సవ కార్యక్రమంలో మోంబాపూర్ సర్పంచ్ భార్గవి, కంజర్ల విజయలక్ష్మి యాదవ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి విజయలక్ష్మి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంజర్ల విజయలక్ష్మి యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారంతో పాటు అవసరమైన ఆరోగ్య సేవలను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, డ్వాక్రా మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి గడపకు ఒక సేవ చేసుకోవాలనే ఆమె తాండ్రు కాదు. ప్రతి తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తుంది. అదే ధన్యవాదాలు తెలుసు. ఇంకా గ్రామంలో ఇంకా చాలా ఉన్నాయి, గ్రామంలో చేస్తుంది. కాబట్టి అధ్యక్షులు వారు కూడా బాగా ఇంటర్ తీసుకోవడం జరిగింది. మరి మీ అందరూ కూడా కాల్ చేస్తూ మరి సర్పంచ్ గారు, గ్రామ పంచాయతీ ఐదు మంది ఏంటమ్మా? ఓడిపోయి ఒకసారి పట్టుకోండి. దగ్గరండమ్మా, మీరు దగ్గరండి మేడం. ఒక్కసారి పైకి చూడ అన్న, సామాన్లు నీకెళ్ళి బాగున్నాయి, మళ్ళీ చేంజ్ ఎందుకని. విజయలక్ష్మి చూడండి.
సార్ ఇక్కడ సైడ్ రండమ్మా మీరు ఇక్కడ సైడ్ రండి మీరు కూడా ఇంటికి రండి మేడం ఒకసారి లేడండి ఇట్లా గ్రౌండ్లో ఇక్కడ నీడ ఉంది గ్రౌండ్లో అందరం ఒకసారి నిలబడి ఫోటో దిగి మీరు ఇంట్లోకి రండి ఇంటికి భార్గవి మంబాపూర్ గ్రామ సర్పంచ్. ఈరోజు మంబాపూర్ గ్రామానికి మన కంచర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ నుంచి విజయలక్ష్మి మేడం గారు రావడం జరిగింది. మంబాపూర్ గ్రామంలో గర్భిణీ స్త్రీలకు 35 మందికి మొత్తం 35 మందికి శ్రీమంత వేడుక చేయడం జరిగింది. అదేవిధంగా అక్క మరి పలు కార్యక్రమాలలో కూడా ముందుంటుంది. ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇంకా ముందు ఇంకా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మంబాపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు అక్క భార్గవి గారు సర్పంచ్ అన్న సీనన్న, సో ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మా ఫౌండేషన్ కంచెల విజయలక్ష్మి ఫౌండేషన్ నుంచి మేము స్టేట్ వైడ్ ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాము. గర్భిణీ స్త్రీలకి శ్రీమంతాలు ఇంటింటికి వెళ్ళి శ్రీమంతాలు చేస్తున్నాము. అట్లనే డెలివరీ అయిన వాళ్ళకి బాలింతలకు కూడా బాలింతలు పుట్టిస్తున్నాము. మన ఫౌండేషన్ నుంచి ఇప్పటి వరకు మేము చేసింది తాండూరులో చేసినాం, జూబ్లీస్లో చేసినాము, కల్వకుర్తిలో చేసినాము, షాద్నగర్లో చేసినాము. సో ఇంకా మాకు ఎక్కడెక్కడైతే స్పేస్ వస్తూ ఉంటుందో అక్కడక్కడ చేసుకుంటూ వెళ్తున్నాము. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మా ఫౌండేషన్ నుంచి. సిపిఆర్ అవ్వచ్చు, సిపిఆర్ ప్రోగ్రామ్ కూడా స్టేట్ వైడ్ ప్రోగ్రాము. సో ఇంకా అంటే ఎవ్వరూ లేని పిల్లలకి చదివిపియడము, ఇంకా ఎవరైనా సహాయం కోసం వస్తే నిజంగానే వాళ్ళకి అవసరము అన్న వాళ్ళకి ఖచ్చితంగా మా ఫౌండేషన్ నుంచి సహాయం చేస్తున్నాము. ఈ మబ్బాపూర్ గ్రామంలో ఈరోజు 35 మంది గర్భిణీ స్త్రీలకు ఇంటింటికి వెళ్ళి శ్రీమంతాల వేడుకలు చేస్తున్నాము. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన అక్కకి, అన్నకి, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. దగ్గర దగ్గర విజయలక్ష్మి దగ్గర అరుణ్ దగ్గర అంటే ఫస్ట్ వీడియోకి చెప్తాను తర్వాత మీరు బషీరాబాద్ మండల కేంద్రంలో తమ ఇంటి పక్కనే అక్రమంగా నిర్మిస్తున్న గోడను నిలిపివేయాలంటూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని సునంద అనే మహిళ తెలిపింది. పక్క స్థలం వారు తాము ప్రతిరోజు నడిచే స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని, వెంటనే అక్రమ నిర్మాణాన్ని ఆపివేయాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో బషీరాబాద్ ఎంఆర్ఓ అక్రమ నిర్మాణాన్ని పరిశీలించారు. త్వరలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని బషీరాబాద్ ఎంఆర్ఓ సాహిదా బేగం తెలిపారు. భర్త ఏమో వెంకటేష్ అంట చెప్తుంది మరి. నేను ఇప్పుడే గిడ్నే కూర్చునింటివి. ఇక పిల్ల లక్ష్మి నేను అందరం గిడ్నే కూర్చునింటివి. ఎండొచ్చే ఇక్కడ కట్టుకున్నారు సార్. పంచాయతీలో పర్మిషన్ బి లేదంట, వాళ్ళు బి అనబట్టిండు. ఇప్పుడు అట్లా కాదమ్మా, ఈ అమ్మకు 120 ఆయమ్మకు 120 సార్ ఉంటే ఈ అమ్మకు నా కారు గట్ట లెక్క ఇచ్చినాడని కట్టుకున్నారు. అన్నయ్య ఫీటెడ్ వల్ల మేము ఫీటెడ్ అని ఇచ్చేప్పుడు సరిసంది అవుతుంది. ఇప్పుడు అక్కడ లేదా ఇక్కడ ఏమో సార్ ఆడాడు ఉంటారేమో, మాకేం తెలుస్తుందా సార్. మేమేమో బజార్లో కోము రాము. బషీరాబాద్ మండల కేంద్రంలోని జయంతి కాలనీ మహిళలు ఎంపీడీఓ సంపత్ కుమార్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. బషీరాబాద్ మండల కేంద్రానికి చెందిన దాసరి చంద్రమ్మ, సాయమ్మ, బుడగ జంగమాషమ్మ తదితరులు ఎంపీడీఓను కలిసి తమకు పింఛన్లను మంజూరు చేయాలని కోరారు. పింఛన్లు 200 వచ్చేటప్పుడు వచ్చినాయి. 1000 రూపాయలు అయినప్పటి నుంచి ఈమెకు వస్తలేవు. అంతే మాకు పింఛన్లు ఎక్కడ దిగి పేదవాళ్ళకు పింఛన్లు కావాలి. బషీరాబాద్లో అవతల జయంతి కాలనీ. ఏం పేరమ్మా మీ పేరు? సాయమ్మ ఆమె పేరు. చంద్రమ్మ. అదే
నువ్వు చెప్పు. ఇంకేం రోజా కట్టాయి 200 వచ్చినప్పుడే వచ్చినవి, 1000 రూపాయలు అయిన తర్వాత రాలేవు. కొత్త పింఛన్లు అయినప్పటి నుంచి రాలేవు వాళ్ళకి, పాతలో ఆగిపోయినాయి. వాళ్ళ దగ్గరికి వెళ్తే సార్ వాళ్ళ దగ్గరికి ఏమన్నారు మీకు? ఏమన్నారు, ఇప్పుడు స్టార్టింగ్ లేవు, స్టార్టింగ్ అయినప్పుడు చేస్తామని చెప్పింది. స్టార్టింగ్ కాలేవమ్మా ఇప్పుడు ఇంతకుముందు పోయింది కదా సార్, ఏమన్నాడు? స్టార్టింగ్ అయినాక చాలా చేసి ఇస్తామమ్మా, ఇప్పుడు స్టార్టింగ్ లేవు, ఏం లేవు, ఇప్పుడు లేనిది చాలా అయినప్పుడు చెప్తాము. ఇప్పుడు లేనిది మేమే ఆన్చేయాలి చేయాలి, ఆన్చేయలేదమ్మా. ఇప్పుడు పోండి, ఇప్పుడు అయినాక మేమే ఇంటింటికి వచ్చి మేమే చెప్తాం, మేమే చేస్తాం. ఇక మీరెందుకు వస్తారమ్మా, మీరెందుకు లేదని ఇవాళ అంటున్నాం. ఇక బయట వాళ్ళు చూసేమో అవుతుంది చేస్తుంది, పోయిరా పోండి, పింఛన్ కొత్త పింఛన్లు, ఆ పింఛన్లు, ఈ పింఛన్లు అవుతున్నవి మాకు అందరూ తీసుకుంటారు, మీకే తీసుకొచ్చిండ్రా, మీకే చేయకొచ్చిండ్రా అనేమో వాళ్ళు అంటారు. ఇక్కడ చూసినేమో పోయినా కానీ పట్టించుకుంటలే, చేస్తలేరు. మాకు మాత్రం పింఛన్ వచ్చింది. పొలం ఉందమ్మా? ఎందుకు కట్ అయింది? ఏమో మాకు ఇంత దాస్తున్నదని కట్ అయింది. చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఎప్పుడు ఇట్లా బతుకుతున్నాం సార్. కాలంతో గుర్తు వేసుకున్నాం, పింఛన్ వస్తుందని అదం రాసుకుంటారు. మేము పని చేసేటట్టు పని చేసేటట్లు మా కొడుకు ఒకరొకరి ఇంట్లో ఉండేలు, ఇద్దరికి వస్తే ఒకరొకరి ఇంట్లో, మా ఇంట్లో ఒక్కరికి కూడా రాలేదు. లాభం లేదు ఇవ్వలే. ఇప్పుడు ఎంత తిరిగి ఇప్పుడు నిన్న మొన్నటి సార్లు 3 రోజుల సార్లు తిరిగి మాకైతే లాభం లేదు. ఆన్షియల్ ఇడికి ఈన్షియల్ ఆడికి ఆన్షియల్ ఇడికి దింపుకమే ఎక్కువ ఉంది, కానీ వాళ్ళు చేసుకుని తక్కువ మాకు. అన్నం కూడా తినకుండా తిరుగుతున్నాం మేము. తాండూరు పట్టణంలోని ఏఎస్ కంప్యూటర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో కంప్యూటర్లో వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. గత 45 రోజులుగా శిక్షణ పొందిన అనంతరం శుక్రవారం శిక్షణ పొందిన విద్యార్థులకు నిర్వాహకులు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన విద్యార్థులు మాట్లాడుతూ వేసవి సమయంలో కాలం వృధా చేయకుండా కంప్యూటర్లో మంచి విలువలతో కూడిన శిక్షణ పొందామని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పద్మనాభరెడ్డి మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరంలో 150 మంది విద్యార్థులకు గాను శిక్షణలో 120 మంది విద్యార్థులు శిక్షణ పొందారని తెలిపారు. రేపు ఆదివారం ఉదయం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 10 గంటలకు రాత పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని, అందులో 45 రోజులు వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులందరూ పాల్గొనాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణతో తమ లక్ష్యాన్ని సాధించాలని, గత 45 రోజులుగా ఎంతో శ్రమించి విద్యార్థులకు తన అనుభవాన్ని జోడించి కంప్యూటర్ శిక్షణలో మెలకువలను అందించామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు శిక్షణ పొందిన విద్యార్థులు మాట్లాడుతూ గత 45 రోజులుగా తాము శిక్షణలో పొందిన అనుభవాలను వివరించారు. A very pleasant morning to everyone present here. First of all, thanks for giving this opportunity to introduce myself. My name is R. Meshendra and I am from Yadal Mandal, Village.
And my father, I come from a supportive family. My father name is R. Chandrasekhar and his occupation is fire department. And my mother name is R. Lakshmi and her occupation is housewife. My parents are the greatest students of strength and ultimate role models in my life. My mother's care and support keep our family connected and grounded and motivated every day. These all values shaped my ambition to become an IPS officer and serve the nation with honesty and dedication. My hobbies are to learn the books like Talking to the Psychopaths and the Human Personification. My favorite subject is mathematics because it improves logical thinking and practical skills. Currently, I am pursuing several courses to improve my computer knowledge and develop practical skills for future purpose. Today, I would like to say a few words about self to respect. We get Workfare is a basic word processing application used to create or edit the format documents. We can create the letters, essays and reports in the Workfare. And these are the alignments and we can insert a picture and we can do the dates and this is bold and the letter styles. And this is the letter. Thank you for giving this opportunity to the AS computers and thank you for your listening. My course COI. My topic is PowerPoint. Myself, I study from Bombay. My father name is Venkat, my mother name is my course name is COA and I. Today my topic is NSS. Thank you for giving me. My course is COA and I, computer operating applications and internet. Today I am going to explain about PowerPoint. Okay, click on PowerPoint. In PowerPoint we can make photo, videos and slides and audios and etc. Uses are schools and projects and training and teaching purpose. Users are click on text. I wrote AS computer and we can change the font style. And we can change transformation and animation and style formula. And we can use different colors. And we can create one more new slide. Click on new slide and you can click new one. Thank you. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.